హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిఠాపురంలో శ్రీపాద వల్లభ జన్మస్థానం దగ్గర ఉన్నాం. ఇది చాలా పుణ్యక్షేత్రం. శ్రీపాద వల్లభుడు ఇక్కడే జన్మించారు. ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. ఒకరోజు గాంధీజీ గారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను కత్తి పట్టుకుని వస్తాడు. ఆవును వెంటాడుతూ ఉంటాడనమాట. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆవు ఆయన గాంధీ గారి ముందు వైపు నుంచి నడుచుకుంటూ ఎడం వైపు వెళ్ళిపోయింది. కుడి చేతి వైపు నుంచి ఒక అతను కత్తి పట్టుకుని వస్తాడు ఆవుని చంపేద్దామని. గాంధీ గారి దగ్గరికి వచ్చి ఆగి అతను అడుగుతాడు, ఆవు ఎటు వెళ్ళిందండి అని చెప్తాడు. గాంధీ గారు నిజం చెప్పారనుకోండి, గోహత్య మహాపాతకం వచ్చింది. గాంధీ గారు నిజం చెప్తే గోహత్య వచ్చింది. అబద్ధం ఆయన చెప్పడు. ఇప్పుడు ఆయనకి చెప్పకపోతే ఆయన చేతిలో కత్తి ఉంది. సరిగ్గా ఈ నిజం అబద్ధం చెప్పకపోతే వాడు కొట్టేస్తాడు, లేకపోతే ఆయన చంపేస్తాడని భయం. ఏం చేయాలని చెప్పి తెలివిగా ఆలోచించి గాంధీ గారు ఒక ఉపాయంతో ఒక విషయం మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఆవు ఎటు వెళ్ళిందో కళ్ళు చూసినాయి, కానీ నోటికి చెప్పడం రాదు. నోటికి ఏదైతే చెప్పడం వచ్చిందో అది కళ్ళకి నోటికి కనెక్షన్ లేదు, అందువల్ల ఆవు ఎటు వెళ్ళిందో నాకు తెలియదని చెప్తాడు. ఇండైరెక్ట్గా అబద్ధం చెప్పినట్టు అవ్వదు, గోహత్యని కాపాడినట్టు అవుతుంది. ఆడికి ఆ కత్తి పట్టుకొచ్చినోడికి ఈయన చెప్పిన సమాధానం అర్థం కాక వాడు నెత్తి గొక్కొని ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, వీడికి తెలియదు అనుకుంటా అని చెప్పి వాడు వేరే దిక్కును వెళ్ళిపోతాడు. ఆవు క్షేమం అయింది. గాంధీ గారి సత్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఆయన గెలుచుకుంటాడు అన్నమాట. ఇలాంటి సందిగ్ధావస్థలు మన నిజ జీవితంలో కూడా మనకి చాలా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో చాలా విచక్షణతో, చాలా తెలివిగా ఆ సందర్భాన్ని మనం జయించగలిగితే మనం ఒక గుణపాఠాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతాం. నా ఛానల్లో ప్రేక్షకులందరూ అన్ని వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. హరే కృష్ణ.